హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ మెయిన్ పార్ట్ అయితే జాయింట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే డాట్స్ గీసి ఉన్నాయి. ఇది కటింగ్ కోసం తీసాను. కటింగ్ చేసేటప్పుడు గీసాను. ఒక సైడ్ అయితే గీసి లేవు కదా, నేను డైరెక్ట్గా వేసేస్తాను చూడండి. ఇలా షోల్డర్కి ఎదురుగా సమానంగా షోల్డర్కి మిడిల్లో మర్చేసుకొని ఇలా పట్టుకోవాలండి. మెయిన్ డాట్కి అయితే ఎవరికైనా ఇంతేనండి, షోల్డర్కి ఎదురుగా తిన్నగా కిందికి వచ్చేయాలి. చూడండి, మనం గీసుకోకపోయినా వేయచ్చు. ఇక్కడ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్, లేకపోతే 3 ఇంచెస్ గ్యాప్ అయితే 1.5 ఇంచ్ గ్యాప్, 2 ఇంచెస్ గ్యాప్ అయితే 1 ఇంచ్ గ్యాప్తో పొడవు వచ్చేసి 2.5 లేదా 3 ఇంచులు చెస్ట్ని బట్టి వేయాల్సి ఉంటుందండి పొడవు. నేను ఇక్కడ వచ్చేసి 2.5 కొద్దిగా ఎక్స్ట్రాగానే వేసేసాను. గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ గ్యాపేనండి, ఎక్కువగా చెస్ట్ అనేది లేదు వీళ్ళకి. చూడండి, ఒక సైడ్ అయిపోయింది కదా మెయిన్ డాట్, వెంబడే ఇంకొక సైడ్ కూడా పెట్టేస్తాను నేను. మిగతా వాళ్ళందరూ ఒక సైడ్ మొత్తం వేసిన తర్వాత ఇంకొక సైడ్ చూపిస్తారు కదా, నేను అలా కాదండి, నాకు ఇలాగే ప్రాక్టీసు. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ వేసేస్తాను. బ్లౌజ్ స్పీడ్గా అయిపోతుంది అనమాట. చూడండి, మెయిన్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి నెక్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇది కూడా 2 ఇంచులు లేదా 2.5 ఇంచుల పొడవుతో వేసేసుకోండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే వేసేస్తాను చూడండి. ఇక్కడ నేను సేమ్ నెక్ సైడ్ కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చు పట్టేసుకొని 2.5 ఇంచుల పొడవుతో వేసేస్తున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ 2.5, ఒక సైడ్ వచ్చేసి 2.5. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ సైడ్ మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఇలాంటి లైన్ పడేస్తుంది కదా, అక్కడ నుంచి వేసేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా పట్టుకుంటే మనకు ఆమ్ రౌండ్ సైడ్ డాట్ వచ్చేస్తుంది. అది వచ్చేసి మెయిన్ డాట్కి ఈ డాట్కి మధ్యలో 1.5-2 ఇంచుల గ్యాప్ ఉండేటట్టు చూసుకొని అంత పొడవు వేసేసుకోవాలండి. ఇది కొంచెం పొడవు తక్కువగా వేసినా కూడా చెస్ట్ అనేది బాగుండదు అనమాట, కరెక్ట్గా వేసేయాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి మెయిన్ డాట్కి, ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్కి చూసుకొని వేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్, చెస్ట్ తక్కువగా ఉంటే 1.5 ఇంచ్ గ్యాప్ చూసుకొని వేసేసుకోవాలి. చూడండి, మనం 3 డాట్స్ అయితే వేసేసాను. సైడ్ డాట్ కూడా వేయాలి బ్లౌజ్కి, కానీ నేను తర్వాత వేస్తాను, ఇప్పుడు ఏం వేయను ఇంకా. చూడండి, ఇక్కడ వచ్చేసింది. ఎవరికైనా ఏ సైజు వారికైనా ఇలా వేయండి. అసలు ఖర్చులు పెట్టుకోకుండా డాట్స్ టేప్తో చూసుకోకుండా ఇలా వేయచ్చు. షోల్డర్కి ఎదురుగా పట్టుకొని, షోల్డర్కి ఎదురుగా పట్టుకుంటే కింద హెచ్చు తగ్గులుగా వస్తుంది కదా చాలామందికి. చూడండి, నాకు అస్సలు రాలేదు. అంటే ఆ క్రాస్ అనేది మనం పట్టుకున్నప్పుడు స్ట్రేట్గా చేసేయాలన్నమాట. చేసేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీకు ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను నేను, నా పద్ధతి వేరేగా ఉంటుందని చెప్పేసి నేను ఎలా వేస్తాననేది ఈ వీడియోలో చూపించేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 పీసెస్, మొత్తం వచ్చేసి 3 పీసెస్ అండి. చూడండి, ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా పెడతానో మీకు చూపిస్తాను చూడండి. లైనింగ్ వచ్చేసి 2 పీసెస్, మెయిన్ క్లాత్ వచ్చేసి 1 పీస్. చూడండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పై వైపున పెడుతున్నాను. చూడండి, పైన హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ బెల్ట్కి కట్ చేసుకొని ఒక లైనింగ్ క్లాత్, ఒకటి మెయిన్ క్లాత్ మెయిన్ వైపున మనకు సీదా వైపు ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కింది వైపున వచ్చేసి ఇంకొక లైనింగ్ క్లాత్. ఇక్కడ చూడండి, మన మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దానిపైన ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్, కింది వైపున వచ్చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్. చూడండి, ఇలా పెట్టేసుకొని ఖర్చు పాదం మందం ఖర్చుతో ఇలా టైట్ కుట్ అనేది రఫ్ ఇచ్చేసుకొని ఇలా కింది లైనింగ్ క్లాత్ ముందు భాగం ఉంది కదా ఫ్రంట్ పార్ట్, అది పైన లైనింగ్ మెయిన్ క్లాత్ 2-3 పాదం మందం ఖర్చుతో పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ మనకు మెయిన్ డాట్ వస్తుంది కదా, డాట్ని కొంచెం లోపలికి నెట్టేసేయాలి. కొంచెం మడిచినట్టు పెట్టేసుకొని వేసేసుకుంటే డాట్ అనేది దీంట్లో పడకుండా నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను మొత్తం వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ పాదమందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అయిపోయింది. మనం మామూలుగా వేరే విధంగా వేస్తే ఫస్ట్ జాయింట్ వేసుకుంటాం కదా, ఆ జాయింట్ వేసే లోపల ఈ క్రాస్ బెల్ట్ అనేది మనం అటాచ్డ్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా వేస్తే ఇప్పుడు చూడండి, పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, కుట్టు అనేది వెళ్ళిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
స్టిప్గా కూడా ఉంటుంది. క్రాస్ బెల్ట్ అనేది స్టిప్గా కూడా ఉండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు అయిపోయింది కదా. కింది వైపున ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా కూడా కుట్లలోకి పట్టేసుకోవచ్చు మనము. చూడండి నేను ఒకసారి చెక్ చేసుకొని మనం ఎంతవరకు పట్టేసుకోవాలనేది చూసుకుంటే ఎంత ఎక్స్ట్రాగా ఉంటే అది మొత్తం కుట్లలోకి లోపల వైపున పట్టేసి కుట్టేసేయచ్చు అనమాట. నాకు ఇక్కడ మార్కర్ కింద పడిపోయింది చూసుకోలేదు నేను, ఇంకా అందుకని మీకు కనిపించట్లేదు ఇక్కడ. చూడండి పై వైపున ఖర్చు కూడా వెళ్తుంది కదా, తీసేసుకొని పెట్టుకొని చూసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు కింది వైపున ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా కూడా కుట్లలో పట్టేస్తాను. చూడండి మనకు శారీలో వచ్చిన పీస్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది, తీసేసి ఇది మొత్తం 1 ఇంచ్ అంత ఎక్స్ట్రాగా ఉందండి, ఒక 1/2 ఇంచ్ అంతా నేను మొత్తం పట్టేస్తాను. చూడండి ఇప్పుడు పై వైపున 2 పెట్టాం కదా, 2 విడదీసి కింది వైపున 1 పెట్టాం కదా, విడదీసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాన్ని లోపలికి నెట్టేసేయాలి. మొత్తం నెట్టేసి చూసారు కదా నాకు 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రాగా ఉంది, 1/2 ఇంచ్ కుట్ల వైపున పెట్టేసుకొని మనకు మెయిన్ పార్ట్ ఉంటుంది కదా డాట్స్ వేసి దాన్ని లోపలికి నెట్టేసుకోవాలి. మొత్తం లోపలికి మొత్తంగా నెట్టేసుకొని 1/2 ఇంచ్ లోతుతో 1/2 ఇంచ్ లోపల వైట్ వైపు పట్టేసి కుట్టేస్తున్నాను. చూడండి నాకు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది, ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కుట్లలోకి వేసేస్తున్నాను. క్రాస్ బెల్ట్ అనేది ఇంకా మందంగా ఉండి చాలా స్టిఫ్గా ఉండి చూడడానికి నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. కుట్టు అయితే వేసేసాను, అయిపోయింది. చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా 1/2 ఇంచ్ వెడల్పుతో వేసేసాను. ఇప్పుడు చూడండి లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ని లాగేసేయాలి. మనం డోరీ గుంజేస్తాం చూడండి, ఆ విధంగా లాగేస్తే మనకి క్రాస్ బెల్ట్ అనేది ఉల్టా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇలా నీట్గా మొత్తం మీద ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా డాట్ కూడా పై వైపుకి వచ్చేసింది, మనకి కుట్లలోకి ఏమి వెళ్ళిపోదండి మనం కరెక్ట్గా డాట్ వేస్తే. చూసారు కదా క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి. మనం క్రాస్ బెల్ట్ 3 జాయింట్ చేసుకునే లోపల ఇక్కడ అటాచ్డ్ చేసేస్తాం అన్నమాట. ఈ విధంగా వేస్తే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని, ఇది వచ్చేసి పేపర్ లాగా ఉందండి, క్లాత్ షైనింగ్ ఉంది, పేపర్ లాగా ఉంది, నిలబడట్లేదు. చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల, టైం చాలా సేవ్ అవుతుంది. ఇంకొక వైపు కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. సేమ్ ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా సేమ్ శారీలో వచ్చిన క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ మనకు సీదా వైపున పెట్టేసుకోవాలి. కింది వైపున వచ్చేసి లైనింగ్ క్లాత్. ఫస్ట్ సీదా వైపు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దాని మీద చీరలో వచ్చిన క్లాత్, దాని మీద లైనింగ్ క్లాత్, వెనుక సైడ్ లైనింగ్ క్లాత్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. డాట్ అనేది మనం ఇక్కడ కొద్దిగా మడిచినట్టు పైకి అనేస్తే కుట్లలోకి వెళ్ళిపోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే మనకు ఈ విధంగా క్రాస్ బెల్ట్ వేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది, స్టిచ్చింగ్ బాగుంటుంది, వాళ్ళకి వేసుకున్న తర్వాత ఫీలింగ్ కూడా బాగుంటుందండి. అంత నీట్గా ఉంటుంది, ఎక్కడ కుట్లించకపోతాయన్న భయమే ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. చూడండి నాకు పై వైపున కొద్దిగా క్రాస్గా వచ్చింది, అక్కడ స్ట్రైట్గా వేసేస్తున్నాను స్టిచ్. ఈ విధంగా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా క్రాస్ బెల్ట్లు అనేది వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. క్రాస్ బెల్ట్ అనేది చాలా షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి సేమ్ ఇంతకుముందు ఎలా చూపించానో అలాగనే ఇది కూడా. దీని పై వైపు నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే స్టిచ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, స్టిఫ్గా వచ్చేస్తుంది. సన్నగా ఉన్న క్లాతులు పేపర్ లాగా ఉంటాయి చూడండి, ఆ క్లాతులకు కూడా ఈ విధంగా వేస్తే చాలా బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. మీరు కింద 3 లైనింగ్స్ 3 క్రాస్ పట్టీలు జాయింట్ చేసే లోపల మనం మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అయిపోతుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల కింద మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదా అది తీసేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ వేసాం కదా, మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఎంత కుట్లలోకి వెళ్తుందనేది చూసి ఆ మాత్రం మొత్తం కుట్లలో పట్టేసుకొని ఇప్పుడు కూడా సేమ్ మెయిన్ పార్ట్ ముందు భాగం ఉంది కదా దాని లోపలికి నెట్టేసేయాలి. ఇలా మనం ఫ్రంట్ భాగాన్ని ఇలా లోపలికి నెట్టేసి క్రాస్ పట్టి లోపలికి నెట్టేసి కుట్ల కింద పడుకోకుండా చూసుకోవాలండి. ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్కి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కుట్ల కిందికి రాకుండా చూసుకోవాలన్నమాట. కుట్ల కిందికి వచ్చిందనుకోండి మళ్ళీ విప్పదీయాల్సి వస్తుంది. దాన్ని లోపలికి నెట్టేస్తూ మనకు 3 క్రాస్ పీసులకు మాత్రమే కుట్టు పడాలన్నమాట. అలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయింది. ఇప్పుడు ఉల్టా తీసేస్తున్నాను చూడండి, ఎక్కడ కుట్టు అనేది పడలేదు నాకు. ఉల్టా తీసేస్తే ఇప్పుడు నీట్గా క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది.
చూడండి ఇక్కడ అయిపోయింది. చూసారు కదా, మందంగా ఉంటుందన్నమాట, స్టిప్గా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల స్టిప్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అయిపోయింది, 2 సైడ్స్ అయిపోయింది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.